ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన అందరూ క్షేమంగా ఉన్నారని, అనుదినం మీ గురించి ప్రతిదినం మీ గురించి ప్రతి ఒక్కరి గురించి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అందరూ సమస్త ప్రజల గురించి వీఆర్ ప్రేయింగ్. అండ్ టుడే లాస్ట్ వీడియోలో నేను మోషే అండ్ ఇజ్రాయెల్ పీపుల్ గురించి మీతో మాట్లాడి దేవుని వాక్యంను మీతో నేను పంచుకున్నాను. ఆయన దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన కార్యములు ఏ విధంగా ఉన్నాయి, దేవుడు ఏ విధంగా ఇజ్రాయెల్ వాగ్దాన పుత్రుల పట్ల ఏ విధంగా అద్భుత కార్యములు చేశాడు, ఏ విధంగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంలోకి నడిపించడంలో దేవుడు ఏ విధంగా వారికి తోడుగా ఉన్నాడు, ఐగుప్తు నుంచి బందీ అయిన జీవితాలను ఏ విధంగా విడిపించుటకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు. ఆ సమయంలో వారి యొక్క విశ్వాసం, వారి యొక్క శోధనలు మోసే ఏ విధంగా సహించుతూ భరిస్తూ వెళ్ళాడనేది లాస్ట్ వీడియోలో మీతో పంచుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దాని కంటిన్యూషన్ వీడియో నిర్గమకాండం 14th. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి ఇశ్రాయేలుతో చెప్పు, నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదు. ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను అతని రథముల వలను అతని గుర్రపు రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలన అతని రథములను గుర్రములను వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవాని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. సో ఇక్కడ వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, నిర్గమకాండము 14వ అధ్యాయము అండ్ 15వ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలు వచ్చేసి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మోషే అక్కడికి వచ్చి ఐగుప్తు నుంచి బందీ అయిన ప్రజలను విడిపించుటకు ఆ యొక్క సముద్ర మార్గము గుండా ప్రయాణింప చేయవలసి వచ్చింది. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టి ఎలుగెత్తి ప్రార్థిస్తుంటాడు, చెప్తుంటాడు, దేవా మరి ఈ ప్రజలు నన్ను శోధిస్తున్నాను, నన్ను ఈ విధంగా నన్ను ప్రశ్నించే వారిగా ఉన్నారు, నన్ను అడిగే వారిగా ఉన్నారు. నీ మహిమ కార్యముల గురించి నేను చెప్పాల్సిన సిచ్యువేషన్లో మోషే ఎక్స్ప్లెయిన్ చెప్తూనే ఉన్నాడు దేవుని యొక్క మహిమ కార్యములు. వీరు కూడా ఇజ్రాయెల్ పీపుల్ కనులారా చూస్తూనే ఉన్నారు, దేవుడు ఎన్నో మేలులు ఎన్నో కార్యం చేస్తున్నాడు. ఆయనను వీరి యొక్క విశ్వాసమును బట్టి ఎప్పుడు త్రొట్టిల్లుతూ ఉండే ప్రజలుగా ఉన్నారు. ఆ మోషే, నాయకుడైన మోషే అప్పుడు అంటుండు, దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, మోషే నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు, నాకు మొరపెట్టుచున్నావు కదా, సాగిపో. కొన్ని సమయములలో మనం దేవునికి మొరపెడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం, కానీ మన ప్రయాణం అనేది స్టార్ట్ చేయము. మనము ప్రార్థించినప్పుడు, మనం ప్రార్థించడంతో పాటు మనము దాన్ని స్టార్ట్ చేసినప్పుడే కదా దేవుడు మన కార్యము ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాడు. సో మనం ప్రార్థిస్తూ అదే సమయంలో అదే ప్లేస్లో మనం ఉండిపోవడం వలన, అదే పరిస్థితుల గుండా మనము అక్కడ స్ట్రక్ అయి ఉండిపోవడం వలన, లేదు అంటే మీ జీవితాలలో ఎవరి జీవితాలలో అక్కడే ఉండిపోయి అదే బ్రెయిన్తోనే అదే మనసుతో మీరు ఉండి ప్రార్థించి ఒక ముందు అడుగు వేయకపోవడం వలన కూడా దేవుడు చేయాల్సిన పనులు ఆగిపోవాల్సిన పరిస్థితిలో ఉండే వారిగా మీరు ఉంటారు. అప్పుడు మీరు ప్రార్థించి దేవుడి ద్వారా జవాబులు పొందుకొని అడుగు ముందు వేస్తూనే ఉంటే కదా దేవుడు ఆ పరిస్థితిని మనకు డైరెక్షన్ చూపించే వారిగా దేవుడు ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ప్రయాణించండి, మీరు వెల్లుడి నాకు మొరపెట్టుకున్నారు కదా, ఇంకా మొరపెట్టింది నేను మీకు తోడై ఉన్నానని మోషేతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు
మోషే ఇజ్రాయేలుతో ఈ విధంగా మాట్లాడి ఆ కర్ర ఎత్తి మనం సముద్రం వైపు, ఎర్ర సముద్రం వైపు ఎత్తినప్పుడు 2 పాయలుగా చీలి ఆ ప్రదేశం గుండా దేవుడు నడిపించాలని కోరుకుంటాడు. అయితే ఇక్కడ అక్కడ నుంచి ఐగుప్తీయులు ప్రజలు, ఫరో సైన్యము, ఇక్కడ నుంచి మన ఇజ్రాయెల్ పీపుల్ అంటే దేవుని నిబంధన ప్రజలు, ఈ 2 వైపుల నుంచి ప్రజలు వారు వీరిని తరుముతున్నప్పుడు, తరుముతూ వస్తున్నప్పుడు వారు భయముతో అవిశ్వాసముతో దేవుణ్ణి మొరపెట్టే వారిగా ఉండకుండా భయపడుతున్నారు. ఆ సమయంలో మోషే తోడై ఉండి దేవుని పైన విశ్వాసముతో ఆ యొక్క సముద్రము పైన కర్ర ఎత్తినప్పుడు సముద్రము 2 పాయలుగా అది 2 గోడలుగా నిలబడుతుందంట. చూడండి, ఇక్కడ నేను ఫరో వలన అతి రథముల వలను, అతని గుర్రపు రౌతుల వలను మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాంట. కొన్ని సమయములలో నా జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితంలో మనకు ఇతరులు ఎందుకు మనకు యాంటీగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఎందుకు నన్ను ఎంత హింస పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు మా జీవితాలకు అడ్డుగా ఉన్నారు అంటే ఒక కార్యము దేవుడు గొప్పగా చేయాలనుకుంటే మన జీవితాలలో అడ్డు అనేది లేకుండా, అంటే మన జీవితంలో శత్రువులు అనేది లేకపోతే దేవుని యొక్క మహిమను ఎలా కనపరచబడుతుంది. ఈ ఫరో అనేది ఇజ్రాయెల్ పీపుల్కు ఒక హానికరమైన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఫరో సైన్యము, ఫరో వలన కీడు ఉంది, భయంకరమైన కీడు ఉంది. వాళ్ళు బానిసత్వంలోకి మళ్ళీ లేదంటే చనిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా దేవుడు వీరికి తోడుగా ఉండి నేను వీరి దేవుడును అని తెలుసుకొని ఇతరులు మన ద్వారా మన జీవితాలలో దేవుడు చేసిన మేలైన కార్యములు, గొప్ప అద్భుత కార్యములు చూచి వారు కూడా వీరి పక్షమునున్న దేవుడు నిజమైన దేవుడు యెహోవా యేసు ప్రభు వారని తెలుసుకొనుటకు దేవుడు కొన్ని కార్యములు మన జీవితంలో అనుమతిస్తాడు. అందుకోసం మనము వేచి ఉండాలి. మనము దేవుని పట్ల నిరీక్షణతో, విశ్వాసంతో ఉండాలి. సనిగేవారిగా, గొణిగేవారిగా మనము ఉండకూడదు. ప్రశ్నించేవారిగా, దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండకుండా శ్రమల గుండా మనం దేవుని పైన విశ్వాసంతో వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి యాంటీగా ఉన్న, అంటే వ్యతిరేకంగా ఉన్న మన పట్ల ఎవరైనా శత్రువులైనా, ఇంకెవరైనా మీ జీవితాలలో కొలీగ్స్ అయినా, మీ బంధువులైనా, మీ తోటివారైనా, మీ నైబర్స్ అయినా, మీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలైనా, మీరు పనిచేసే స్థలములలోనైనా కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే అక్కడ మీరు దేవుని కొరకు నిలబడితే దేవుడే మిమ్మల్ని గొప్పగా నిలబడతా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ యొక్క బైబిల్ గ్రంథములో అక్కడంట ఇక్కడ నుంచి ఫరో సైన్యం తరమటం వలన ఈ ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు. అది 2 గోడలుగా నిలబడ్డదండి. ఇక్కడ బైబిల్లో ఉందండి, ఈ వీడియో సరిపోదు. అంటే 2 గోడలు, అంటే కొన్ని సమయాలలో మరి సమస్య మొత్తం దేవుడు తీసేయచ్చు. సముద్రం దేవునికి ఒక నిమిషం కాదు, ఆ ఒక్క నిమిషంతో ఒక్క మాట మాత్రం సెలవేసి సముద్రం కూడా ఆరిన నేలగా అయిపోతుంది. కానీ దేవుడు సముద్రమును తీసివేయలేదు, ఎర్ర సముద్రమును మొత్తం తొలగించలేదు, కానీ ఆ సముద్ర మార్గం మధ్యలో ప్రయాణింపజేసిండు. అంటే ఇట్లా 2 గోడలుగా నిలబడడం అంటే మనుషులు చిన్నగా చీమల్లాగా ఉంటారు. సముద్రం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత హైట్, ఎంత పెద్దది సముద్రం కదండి. అట్లా మనుషులు మునిగిపోతే కనిపిస్తారా? అలాంటి సముద్రమే దేవునికి లోబడి 2 గోడలుగా మధ్యలో ఆరిన నేల దేవుడు ఏర్పరిచి ఇక్కడ నుంచి తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశానంట. మన జీవితంలో కూడా సమస్యలు, సుడిగుండాలు, భయంకరమైన పరిస్థితులు దేవుడు అనుమతించడంలో పెద్ద ప్రణాళిక ఉంది. పెద్ద గొప్ప మహిమగల కార్యములు మీ జీవితాలలో జరిపించుటకే దేవుడు అనుమతిస్తాడు. దాన్ని మనం గ్రహించినప్పుడు దేవునికి లోబడి మనము
నడిచినప్పుడు వాక్య ప్రకారం దేవుడు తప్పక ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యంలో, ఆశ్చర్య కార్యంలో గొప్ప మేలులు చేస్తాడు. సముద్రమును తొలగించలేదు, కానీ సముద్రం అంటే సమస్యను దేవుడు తొలగించాలని ఎప్పుడు ప్రార్థించొద్దండి. సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవా సమస్యలను జయించగలిగిన ఓర్పు, శక్తి, బలము ఇవ్వాలని ప్రార్థించండి. ఆ ప్రార్థనలో దేవుడు ఓర్పు, సహనము సమస్త జనులకు తెలియజేయబడి దేవుని యొక్క మహిమార్థమై మనం వాడుకోబడి దేవుని కార్యములు మన జీవితంలో గొప్పగా జరుగుతాయి. ఇదే విధంగా వీరు ఆరిన నేలగా చేసి 2 సముద్రం మధ్య ఇజ్రాయేల్ ప్రజలు ఆరిన నేల మీద నడిచి వారికి కుడి ఎడమల పక్కన ఈ సముద్రం అంటే 2 గోడలుగా నిలబడినదంట. అక్కడ ఐగుప్తులో ఉన్న ఫరో ప్రజలు, ఫరో రథములు, గుర్రములు అవన్నీ సముద్రములో పడిపోయి, ఇక్కడ బైబిల్ ఉంది నెక్స్ట్ వచనాలలో పడి అందులో చనిపోయారు. అప్పుడు ఐగుప్తులు సముద్ర తీరమును చూచి ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీలు చూచిరి గనుక ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచారంట. చూడండి, ఎప్పుడైనా మనము దేవుని యొక్క కార్యములు చూసినప్పుడే కదా ఆ ప్రజలు అప్పుడు మోషే పైన మన దేవుడు గొప్పవాడని అప్పుడు తెలుసుకొని మోషేను నమ్మిండంట. మోషే ఎవరిని నమ్మిండు? దేవుడు, యెహోవైన దేవుని నమ్మిండు. ఆయన విశ్వాసమైన గొప్ప ఒక యాజకుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషే ద్వారా గొప్ప నాయకత్వం ఇజ్రాయేల్ ప్రజల పట్ల నడిపించి వీరికి మధ్యలో ఒక ప్రధాన యాజకుడిగా, కాపరిగా దేవుడు వాడుకోవడం. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలంటే మోషే వల్ల మీరు ఒక గొప్ప నాయకుడి వల్ల మీరు నిలబడాలి. అప్పుడు దేవుడు యొక్క గొప్ప కార్యం మీ జీవితంలో జరిపిస్తాడు. అదేవిధంగా ఇప్పుడు సముద్రం గుండా మనం శ్రమలలో మనం ఓర్పు కోల్పోకుండా దేవుణ్ణి సనిగే వారిగా ఉండకుండా ఆ సమస్య తీసివేయాలని కాకుండా ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యలు సమస్య తీసారనుకోండి, ఎర్ర సముద్రమును ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి తీసేసి ఆరిన నేలగా తీసేసి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు సామాన్యంగా నడిస్తే ఫరో సైన్యం అటువైపు నుంచి వచ్చి వారు నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ సముద్రమే ఉండదు. అక్కడ ఇజ్రాయెల్ పట్ల చేసిన గొప్ప మేలు, అద్భుత కార్యములను వారు దేవుణ్ణి స్తుతించలేరు. అదేవిధంగా ఫరో సైన్యము కూడా దేవుని యొక్క మహిమ కార్యం వాళ్ళు తెలుసుకోలేకపోతారు. దీనివల్ల జరిగేది ఏమి ఉండదు కదా. అందుకే సమస్యలు అనేవి మేలుకరమే, సమస్యలు అనేవి అద్భుతాలు సృష్టించేవిగా ఉంటాయి. మనకొచ్చే సమస్యలు, వారికి వచ్చే సమస్యలలో వారికి దేవుడు తోడుగా లేడు. ఎందుకంటే మనకొచ్చిన సమస్యలలో వారికి వచ్చిన సమస్యలలో తేడా ఏంటంటే, మనకొచ్చే సమస్యలలో మనము ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయెల్ ప్రజలు నడిచినప్పుడు దేవుడు వారిని కాపాడిండు. ఫరో సైన్యము కూడా వచ్చింది సమస్యలు, కానీ అక్కడ దేవుడు వారికి తోడుగా లేడు కాబట్టి ఆ సముద్ర మార్గము, ఆ సముద్రంలో మొత్తము ప్రతి ఒక్క రథములు, గుర్రపు రౌతులు అన్నీ చనిపోయి ఒక్కటి కూడా మిగలలేదు. ఐగుప్తులు ప్రతి ఒక్కరూ చనిపోయారు. అందులో ఒక్కరు కూడా మిగలలేదు, ఒక్కడైనా మిగిలి ఉండలేదంట బైబిల్లో. సముద్రంలో ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిందంట సముద్రం. అంటే వారికి కష్టాలు వస్తాయి, తెలియని దేవుడు ఎరగని ప్రజలకు కష్టాలు వస్తాయి, దేవుని ఎరిగిన ప్రజలకు కష్టాలు వస్తాయి. కాకపోతే ఈ సముద్ర మార్గం మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఎరిగిన బిడ్డలు కాబట్టి, వాగ్దాన పుత్రులు కాబట్టి దేవుడు వారి పక్షమున వాచ్యమాడి వారికి విజయం ఇచ్చాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా నా జీవితాలలో సమస్యల గుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడని బలంగా నమ్మండి. దేవుడు నా పక్షంన గొప్ప కార్యములు జరిపిస్తాడు. విశ్వాసం వినుట వలన విశ్వాసం అవుతుంది. విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యమన్నాడు. విశ్వాసం అనేది దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనది మన జీవితాలలో. ఏ సమయంలో మీరు ఏ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నారో, మీరు దేవుని పట్ల ఏ పరిస్థితుల్లో గుండా దేవుని పట్ల విశ్వాసం కోల్పోకుండా నిలబడండి. దేవుడు మీ పక్షాన గొప్ప కార్యములు చేస్తాడు. మై డియర్ ఆల్, ఈ వీడియో లెంత్ సరిపోదు కాబట్టి నేను చాలా ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.